హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ప్యారడైజ్. ఫ్రెండ్స్, ఈరోజు మేము షీర్ కుర్మా ప్రిపేర్ చేసామండి. చాలా చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. మరి ఇది ఎలా ప్రిపేర్ చేద్దామో నేర్చుకుందామా? మరి లెట్స్ స్టార్ట్. ముందుగా గ్యాస్ ఆన్ చేసి 1 లీటర్ పాలను బాగా చిక్కగా అయ్యేంత వరకు మంచిగా బాయిల్ చేసుకోవాలి. పాలు పైన ఇలా తేనె వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్యాలను తీసుకోవాలి. షీర్ కుర్మా చేసే సేమ్యాలు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అందులో 1 కప్పు సేమ్యాలను వేసుకొని మంచిగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేస్తూ ఉండాలండి, మాడనివ్వకూడదు. మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ని తీసుకొని వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకొని ఇది హీట్ అయిన తర్వాత టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి కూడా హీట్ అయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలండి. గార్నిష్ కోసం కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన కర్బూజా గింజలు, తర్వాత ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ఫ్రై అయిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి, లేదా 2 కప్స్ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా వాటర్ వేసుకొని మూత పెట్టాలి. ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత మొత్తం షుగర్ కరిగేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకోవాలి. ఈ విధంగా షుగర్ కూడా కరిగిన తర్వాత ఇందులో 1 లీటర్ ఏదైతే వేడి చేసి చల్లార్చిన పాలు ఉన్నాయో అవి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా అన్నీ మిక్స్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు సేమియా అయితే ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో అది కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మంచిగా చిక్కబడేంత వరకు ఒకసారి బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, 1 కప్పే వేసాం కానీ మంచిగా చిక్కగా వస్తుంది పాయసం కూడా. ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో కదా, చాలా త్వరగా అయిపోతుందండి ఈ స్వీట్. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చూడండి, చల్లారిన తర్వాత ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకోవడమే. సో ఫ్రెండ్స్, వేడివేడిగా షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుందాం. తర్వాత ఫైనల్లీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? ఈ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.